హాయ్ అండి. నేను మీ ప్రణతిని. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు సింపుల్‌గా సాంబార్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని సరిపడా బ్యాళ్ళని వేసుకొని బ్యాళ్ళనైతే శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత ఎల్లిపాయలు, కరివేపాకు, తగినన్ని వాటర్, చిటికెడు పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తరువాత సెపరేట్‌గా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తరువాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోలు అలాగే బంగాళాదుంప, వంకాయలు అలాగే మునక్కాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. 2 మినిట్స్ వరకు. వేయించుకున్న తరువాత సరిపడా సాల్ట్ అలాగే కారం వేసుకొని 2 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి తగినంత వాటర్ వేసుకొని హై ఫ్లేమ్‌లోన 10 మినిట్స్ మూత పెట్టుకొని సరిగ్గా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పునైతే ఇందులో యాడ్ చేసుకొని 10 మినిట్స్ మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తరువాత కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే సాంబార్ కోసం అయితే ఇంట్లోన స్పెషల్‌గా ప్రిపేర్ చేస్తానండి మసాలా. ఆ మసాలానైతే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిందండి. పోపు కోసం అయితే మనం రెడీ చేసుకుందామండి. సెపరేట్‌గా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్రను వేసుకొని అలాగే ఎల్లిపాయలను వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న సాంబార్‌నైతే ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేస్తే వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిందండి. అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.